ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి ఉపరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఉదయ కస్టడీకి అనుమతిపై సమాచారం ఏంటి? అశ్విని, ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు 2 రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే ఏదైతే విచారణ సమయంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి మరో మహిళను కూడా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతన్ని లోతుగా విచారించాలని కస్టడీలోకి తీసుకోనున్నారు. 2 రోజుల పాటు అతన్ని కస్టడీలో అనేక అంశాల మీద ప్రశ్నించనున్నారు. ప్రధానంగా అతని సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దానిపై పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ లో ఏమేమి ఉన్నాయి అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ ని ఎక్కడ ఉంచాడు, దాన్ని రహస్యంగా ఎక్కడ దాచాడు, సెల్ ఫోన్ ఏం చేశాడనే కోణంలో పోలీసులు మరింత లోతుగా అతన్ని విచారించనున్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఉదయ కృష్ణారెడ్డిని రేపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని రేపు అదేవిధంగా ఎల్లుండి 2 రోజుల పాటు అతన్ని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.